అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉన్నాము, మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర. సో 2 రోజుల నుంచి సికింద్రాబాద్ బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆ ఘటాల ఊరేగింపు కానివ్వండి, పోతురాజుల డాన్సులు కానివ్వండి, శివచెత్తుల బోనాల సమర్పణలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా ఇక్కడ హడావుడి ఎలా ఉన్నది ఏంటి అనేది ఇంకా మనం తెలుసుకుందాము. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. సో వాళ్ళతో కొంతసేపు మనం మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లత. 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 ఎక్కడి నుంచి వచ్చారు? అచ్చంపేట నుంచి. అచ్చంపేట నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ సంవత్సరం మొక్కుబడి అండి, మొక్కుబడి వచ్చామండి. మొక్కుబడా? ఓకే. ఎప్పుడు లాస్ట్ ఇయర్ మొక్కుకున్నారు, ఈ ఇయరేనా? 11 సంవత్సరాలు అవుతుందండి. 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు మొక్కుకొని. మరి మొక్కుకున్నది నెరవేరిందా మీకు? నెరవేరిందండి. ఈ రోజు మొక్కు తీర్చుకోవడానికి వచ్చారా? సరే సరే, థ్యాంక్స్ అండి. ఏం పేరు? పూజిత. పూజిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. కొంచెం ముందుకు రండి. సికింద్రాబాద్. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు బోనాలు? బాగా అనిపిస్తుంది. మంచిగా ఉంటాయి. ఏం చేస్తారు? చదువుకుంటారా? స్టడీనా? జాబ్ చేస్తాం. మీ ఫాదరా? ఎట్లా అనిపిస్తుంది బోనాలు మీకు? ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానివ్వండి అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగా చేసిండ్రమ్మా. ఇది గవర్నమెంట్ మంచిగా, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇప్పటికి మీకు ఏమిటి? కొంచెం ఇక రద్దీ ఎక్కువ ఉన్నది కానీ కొంచెం త్వరగా వెళ్ళేటట్టు చూస్తే బాగుండు. రద్దీ దృష్ట్యా కొంచెం ఇక పర్లేదు, బాగానే చేస్తారు. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదా, చాలా మంది వస్తారు దర్శనానికి. ఇక రద్దీ అంటే తప్పదు, అమ్మని దర్శించుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే. అవునండి, అంతే కదా? తప్పకుండా. ప్రతి సంవత్సరం వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ. ఏంటన్నా విఐపి కాలం ఇది, మా అసంటి వాళ్ళకి ఏంటిది? విఐపీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది, నార్మల్ పీపుల్ పట్టించుకోవట్లేదు అంటున్నారా? అంతే. మళ్ళీ ఎంతసేపు అయింది మీరు లైన్ లో నుంచి? గంటన్నర అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ గంటన్నర. సరే సరే, చూస్తున్నారు కదా భక్తులు అయితే చాలా రద్దీ ఉన్నది. పాపం వచ్చి 1.5-2 గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నారంట. సో అంత రష్ ఉంది మాట ఈ రోజు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాము, పక్కకే. ఓకే. అసలు ప్రతిసారి ఇక్కడికి దర్శనానికి వస్తుంటారా? ప్రతిసారి వస్తామండి. ఓకే. మాకు బాగా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి మా అత్తగారు వస్తారు, దాని నుంచి మేము వంశపారంపర్యంగా వస్తూనే ఉన్నాం. ఓకే. అంటే దీని ప్రత్యేకత ఏందమ్మా? అంటే బోనాలు అమ్మవారికి వస్తే మనం అందరం చల్లగా ఉంటాము, మన పిల్లలందరూ చల్లగా ఉంటారు అని ఒక నమ్మకం కొన్నేళ్ల నుంచి. అసలు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు బోనం? మళ్ళీ ఎప్పుడు పట్టి? మామూలు 4 గంటల నుంచి ఉంటుందండి. బోనాలందరూ రాత్రి 10-12 ఇవాళ మొత్తం బంద్ చేయరు. ఎన్ని రోజులు జరుగుతాయి ఈ బోనాలు? ఇవాళ రేపు రంగం ఎక్కుతారు, పచ్చికుండ మీద రంగం ఎక్కుతారు. మీ పేరు? తేజశ్రీ. ఓకే. ప్రతి సంవత్సరం వస్తుంటారా బోనాలు? ప్రతి సంవత్సరం. ఎక్కడి నుంచి వస్తారు? సికింద్రాబాద్. ఇక్కడ మా ఇల్లు పక్కనే. ఓకే. అన్న మీ పేరు? రజనీభూషణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ ఈసీఎల్ నుండి వస్తుంది. ఈసీఎల్ నుంచి వస్తుంది. ఓకే. మరి పానకాలమ్మ ప్రత్యేకత ఏంటి? అంటే బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి అసలు? అంటే మనకు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు జ్వరాలు అవి వస్తాయి కదా, అమ్మవారిని మొక్కుకొని అవన్నీ ఏం రాకుండా మంచిగా చూడాలని మొక్కుకొనికి వచ్చాం. ఎంతసేపటి నుంచి లైన్ నిల్చున్నారు? అసలు ఎప్పుడు వచ్చారు? 1 o'clock వచ్చాము. 1 o'clock వచ్చారు. ఓకే, పర్లేదు, లైన్ అంతా రష్ ఏం లేదు. ఓకే. ఓకే. మీ పేరు మాట్లాడతారా? ఆయన నేను దుబాయ్ నుంచి వచ్చాను. ప్రతి పండగ ఇక్కడికి వస్తాను. అయితే ఇక్కడ సామాన్య భక్తులకు ఇచ్చినంత ప్రయారిటీ, ఇక్కడ విఐపీలకు ఇచ్చినంత ప్రయారిటీ సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు. అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్క సైడ్ పోలీస్ వాళ్ళు ఉన్నారా? విఐపీలకు ఇచ్చినంత ప్రయారిటీ వాళ్ళకు జనాలకు కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇంతమంది జనాలు ఉన్నారు, అమ్మవారి భక్తి గురించే కదా వచ్చేది. మేము అక్కడ లైన్ లో వస్తుంటే మధ్యలో విడిచిపెడితే బ్యారికేడ్లు, మరి పోలీసులు సేఫ్టీ ఏంటి చెప్పండి, మీరు ఆలోచించండి. నువ్వు టెల్ మీ పని చేసేది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమేమో పద్యనగర్ నుంచి వచ్చారు. ఓకే. ఓకే. ప్రతి సంవత్సరం వస్తుంటారా బోనాల పండుగ? ఈ ఏడాది వచ్చాం. ఈ రోజు వచ్చారు. లాస్ట్ ఇయర్ వద్దామనుకున్నా, ఇది కాదు. ఓకే. నా పేరు శ్రీనివాసరావు. ఓకే. మీ పేరన్నా? అభిషేక్. ఎక్కడి నుంచి వస్తారు? బోయినపల్లి నుంచి. దుబాయ్ గేట్. ఓకే. ఎప్పుడు వచ్చారు? లైన్ లో నించోబట్టి 3 hours అవుతుంది. 3 hours అవుతుంది.
అంటే ఇంకోటి ఏంటంటే విఐపి వాళ్ళని ఆద్యమని చెప్పు. కరెక్ట్ వాళ్ళ సగం మంది అంతా తిట్టుకుంటున్నారు అందరినీ. కరెక్ట్ ఫార్మాలిటీ ఫస్ట్ రోజు 2 రోజులు విఐపి వాళ్ళనే రమ్మని చెప్పాలి, వీళ్ళందరినీ బంద్ చేయమని చెప్పాలి. అప్పుడు మంచిగా ఉంటుంది. విఐపి వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకత మీకు ఇస్తలేదు అంతే. గమనిస్తుంది ఇగో ఇంతసేపు ఆ చిన్నపిల్లలు విఐపి వస్తున్నాడు, అతను చూస్తున్నాడు, 5 నిమిషాలు వెళ్ళిపోతున్నాడు. ఆమెకు అమ్మవారే మాకు అమ్మవారే కదా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎప్పుడు వచ్చారు? 11:30కు వచ్చినాం. 11:30కు వచ్చారు. ఆల్మోస్ట్ 3-4 hours అవుతుంది. ఓకే. మరి తెలంగాణలో బోనాలు అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది కదా, మరి ప్రత్యేకత అంటే మాంగళమ్మ టెంపుల్ కి 15 crores శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ త్రూగా. ఒక 1 lakh పెట్టి ఒక టెంట్ వేపిస్తే భక్తులందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. చాలా కష్టం ఉంది, ముసలి వాళ్ళు చిన్న పిల్లలు తల నెత్తి తిరిగి పడిపోవడం జరిగింది. మేము పనులతో చూసాము, చాలా ప్రాబ్లం అవుతుంది. సౌకర్యాలు సరిగ్గా లేవు. సౌకర్యాలు సరిగ్గా లేవు. సౌకర్యాలు ఒకటి కరెక్ట్ ఉంటే బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీ పేరమ్మా? మీ పేరు? స్వరూప. ఓకే. చేతిలో ఏంటిది అది? మాట చెప్తుందా? చెప్పమ్మా. నా పేరు భారతమ్మ. ఓకే. బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది మీరు? వడగొండ. బోరబండ. ప్రతి సంవత్సరం వచ్చి బోనాలు చేస్తారు? సంవత్సరం వస్తుంది. బోనాలు చేయడం వల్ల మీకు అంటే ఎలాంటి ప్రత్యేకత కలుగుతుంది? బాగుంది, బోడబండ కే పుష్ప బాగా జరుగుతుంది, మాకు సంతోషంగా ఉంది. అసలు బాగాలేదండి. మెయింటెనెన్స్ బాగాలేదా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి? అంటే ఏమి ఇబ్బందులు ఉన్నాయి? చిన్న పిల్లలు ఉంటే కూడా పంపించట్లేదు, వేరే వాళ్ళని బోనాలతో అందరినీ పంపిస్తున్నారు. కనీసం ఇక్కడ దాకా వస్తే కూడా పిల్లలను చూసి కూడా పంపించట్లేరు. ఓకే. మొత్తం మీద అయితే మరి మహంకాళమ్మ టెంపుల్ దగ్గర బోనాల ఫెస్టివల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చి మరి అమ్మవారి యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ప్రత్యేకత అంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు అంటే చాలా మంది అయితే భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నట్టుగా భక్తులు అయితే చెప్తా ఉన్నారు. సౌకర్యాలు సరిగ్గా లేవు, అలాగే పోలీస్ బందోబస్తు చిన్నపిల్లలను కూడా అంటే చూడకుండా మరి అక్కడ నెట్టేస్తున్నారు అన్నట్టుగా చెప్పొస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాగే విఐపి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంపార్టెన్స్ నార్మల్ సాధారణ జనాలకైతే ఇవ్వట్లేదు అన్నట్టుగా సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అన్నట్టుగా మరి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్రౌడ్ ఉంది. మరి వందల సంఖ్యలో లైన్లో నిలిచినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరి వందల మంది లైన్లో ఎప్పటి నుంచో గంటల తరబడి అయితే వేసి ఉన్నారు. మరి విఐపి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంపార్టెన్స్ అయితే నార్మల్ సామాన్యమైనటువంటి ప్రజలకైతే ఇవ్వట్లేదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు గారితో ఉన్నాం. మరి కృష్ణమోహన్ రావు గారిని అడిగి మరి మహంకాళమ్మ గుడి యొక్క ప్రత్యేకత అలాగే బోనాల పండుగ గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్ ఇప్పుడు మహంకాళమ్మ తల్లి యొక్క అంటే బోనాల పండుగ చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. మరి దీని గురించి ప్రత్యేకత గురించి అంటే 1813లో ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో చాలా మందికి ప్లేగు కలరా వ్యాధి వచ్చి వేలాది మంది ఈ మధ్య కాలంలో మనం కరోనాను చూసాం. అవును సార్. కరోనా మహమ్మారి ద్వారా ఏ విధంగానైతే వేలాది మంది లక్షలాది మంది చనిపోయినరో హైదరాబాద్లో పిట్టల్లా ఇక్కడ ప్రజలు ఎగిరిపోయింది. ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఆనాడు ఇంత అడ్వాన్స్డ్ మెడిసిన్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఈ రోగానికి నివారణ ఏంటో తెలియదు. కాబట్టి ఈ సందర్భంలో గత్తర్ వచ్చిందంటారు చూసి అట్లాంటి వ్యాధి, ఆ వ్యాధి నుండి ప్రజలను రక్షించాలంటే భగవంతుడు తప్ప ఎవరు చేయలేరని చెప్పి ఆ అమ్మను మొక్కుతూ సూర్యటప్పయ్య అని చెప్పేసి మిలిటరీలో పనిచేసేటటువంటి ఒక ఆయన ఉజ్జయిని మహంకాళి మధ్యప్రదేశ్ పోయి అమ్మవారిని మొక్కుకొని, అమ్మ నా హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక చక్కగా ఉంటే ఈ రోగ నివారణ జరిగిపోయి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటే నేను ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఇదంతా కంటోన్మెంట్ ఏరియా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. ఉర్దూలో కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లష్కర్ అంటారు. లష్కర్ సైనిక స్థావరాన్ని లష్కర్ అంటారు ఉర్దూలో. అందుకని సైనిక స్థావరంలో ఈ మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించింది కాబట్టి దీనికి లష్కర్ బోనాలు అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి అప్పటి నుండి లష్కర్ బోనాలుగా హైదరాబాద్లో జరిగేటటువంటి హైదరాబాద్ బోనాలుగా, ఈ ప్రాంతంలో జరిగేటటువంటి లష్కర్ బోనాలుగా, మొదట హైదరాబాద్ బోనాలు ఆషాఢ మాసంలో, దాని తర్వాత ఈ సికింద్రాబాద్లో ఈ బోనాలు రావడం అనేటువంటి ఒక ప్రతీతిగా ఉన్నది. ఇది అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటిది, అందరూ తల్లులకు సంబంధించినటువంటిది. సర్వే జన సుఖినోభవంతు, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటటువంటి పండుగ. అయితే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు కొత్త నీరు రావడం ద్వారా వాటర్ కంటామినేషన్ అవుతుంది.
అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ అంటువ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితుల్లో ప్రకృతిలో ఉన్నటువంటి పసుపు, కుంకుమ, సున్నము, వేపాకులు వీటన్నిటి కూడా క్రోడీకరించి ఆ ప్రకృతి దేవత, ఎందుకంటే 1814లో అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు చెక్క రూపం, ఒక చెక్క ద్వారా చేసిన సూర్యటప్పయ్య గారు. ఆ చెక్క రూపాన్ని తర్వాత 1815 నాటికి దీన్ని పూర్తి చేశారు. అప్పటి నుండి అమ్మ మాకు సుఖశాంతులతో మా ప్రజలుంటే నిన్ను కొలుస్తాం, నీకు బోనం ఎత్తుతాం అని చెప్పారు. కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ కల్చర్లో భాగమైనటువంటి ఈ బోనాన్ని ఎత్తడం తల్లులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ మట్టి పాత్రలోనే బియ్యం వేసి దాన్ని ఉడికించి దాంట్లో గరం మసాలా లాంటి ద్రవ్యాలను వేసి పసుపును వేసి మంచిగా వండి ఆ పాత్రలో వండి దాని మీద ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిద మీద ఒక దీపం పెట్టి దాని చుట్టూ సున్నము రాసి పసుపు రాసి వేపాకులు పెట్టి తల్లులందరూ కూడా కాళ్ళకు పసుపు పారాణులు కట్టుకొని రుద్దుకొని చాలా జాగ్రత్తగా వచ్చేటటువంటి ఒక సనాతనమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పండుగగా ఇది విరాజిల్లుతున్నది. కాబట్టి ఈ మాసాలు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలు తీసుకొని హైదరాబాద్ బోనాలుగా ఈ సైనిక స్థావరంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ లష్కర్ బోనాలుగా ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో, హైదరాబాద్ సికింద్రాబాద్ సంస్కృతిలో ఒక ప్రధానమైనటువంటి పండుగగా, అందరిని సుఖశాంతులతో ఉండాలని చెప్పుకునేటటువంటి పండుగగా ఇది విరాజిల్లుతున్నది. బోనాల పండుగ ప్రత్యేకత గురించి చాలా బాగా వివరించారు సార్. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే మరి తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగింది. మరి ఆ దాడి విషయంలో కూడా మరి మాజీ చైర్మన్ గారిని అడిగి తెలుసుకున్నాం సార్. అసలు దాడి జరిగిన విషయం తెలిసిందే మీకు? ఆ దాడిని ఎలా చూడొచ్చు సార్? తప్పది, దాడి చేయడం అనేది ఎవరు చేసినా తప్పే. అదేంటది, ఒక ఆయన శాసన మండలి సభ్యుడు, బలైన వర్గాల కోసం గట్టిగా మాట్లాడుతున్నటువంటి నాయకుడు, అలాంటి ఆయన మీద మరి ఏ కారణంగా జరిగిందనేది నాకు తెలియదు. కానీ కారణం ఏదైనా శాంతియుతంగా జరగాలి. ఒకవేళ వారి వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వ్యాఖ్యలు చేసుకోవాలి. కానీ భౌతిక దాడులు చేయడం అనేటువంటి ప్రజాస్వామ్యంలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఒక శాసన మండలి సభ్యుడి పైనే ఒక బలహీన వర్గాలకు బలమైన గొంతుకగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే వారే హోంమంత్రి కాబట్టి మల్లన్న గారి మీద జరిగినటువంటి దాని మీద పూర్తి విచారణ జరిపించి దోషులను తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం సంస్థ పైన క్యూనిస్ సంస్థ పైన కూడా దాడికి తెగబడ్డటువంటి ఘటన జరిగింది కొద్ది నిమిషాల క్రితమే. సో మరి అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి నాకు పూర్వపరాలు ఏం తెలియదు. నేను అమ్మవారి దర్శనానికి లష్కర్కి వచ్చాను. ఇప్పుడు మన సోదరుడు చెప్పినప్పుడే, నవీన్ చెప్పినప్పుడు నాకు తెలిసింది. కాబట్టి నేను ఇది దాడి అనేటువంటి తప్పు, మల్లన్న లాంటి వ్యక్తి మీద దాడి అనేది చాలా తప్పు. గతంలో కూడా జరిగినాయి, కానీ అది వేరు. కానీ శారీరకంగా దాడి చేసి గాయపరిచి ఆయన చేతి కూడా గాయమైందని చెప్పి మిత్రుడు చెప్పిండు. కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీని మీద ప్రభుత్వం విచారణ చేసి దోషులందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటనను విఘాతం కలిగించడం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల విషయంలో దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక కొద్దిసేపటి క్రితమే తీన్మార్ మల్లన్న పైన క్యూనిస్ సంస్థ పైన కూడా దాడి జరిగింది. మరి ఆ దాడిని మరి బీసీ మాజీ చైర్మన్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఎవరైతే దాడి చేశారో మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఎంక్వైరీ చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీసీ కమిషన్ చైర్మన్ గారు అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. మనం నేషనల్ బీసీ దళ గుండ్ర కుమారస్వామి గారితో ఉన్నాం. మరి కుమారస్వామి గారిని అడిగి మరి బోనాల యొక్క ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని, ప్రముఖ సామాజికవేత్తను, అడ్వకేట్ని. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనగానే రెండు పండుగలు అందరికీ గుర్తొచ్చేది. ఒకటి బోనాలు, రెండవది బతుకమ్మ. అంతేకాకుండా ఈరోజు బోనాలకి మనకు ఎప్పుడైతే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాలది సూచిక తెలిసినట్టు అవుతుంది. అంతేకాకుండా మొట్టమొదట ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మన పద్ధతులుగా బోనాలు అనగానే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గుర్తొచ్చేది మన సాంప్రదాయాలు, సంస్కృతులు, మన పద్ధతులు, మన ఇవన్నీ కూడా గుర్తొస్తాయంటాయి. ఈ దేశానికి మనం ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉజ్జాయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నందుకు, ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొద్ది నిమిషాల క్రితమే మరి తీన్మార్ మల్లన్న గారి పైన అలాగే క్యూనిస్ సంస్థ పైన కూడా దాడి జరిగింది సార్. మరి ఆ దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? నేనేమంటున్నాను,
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం గత అనేక సంవత్సరాలుగా మల్లన్న గారు పోరాటం మనందరికీ తెలిసిందే. ఆయన పోరాటం ఎంతో మందికి ఆదర్శం. ఎందుకంటున్నా అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీసీల మూవ్మెంట్ ఒక ఆకాశానికి తీవ్ర స్థాయిలో ఉన్నది అంటే దాంట్లో ఒక కారకుడు మల్లన్న కూడా ఉన్నది. అలాంటి మల్లన్న ఈరోజు ఆయన జీవితాన్నే అంకితం చేసింది బడుగు బలహీన హక్కుల కోసం మనందరికీ తెలిసిందే. ఈ రోజు మల్లన్నపై దాడి అనేది ఒక వ్యక్తిపై కాదు, ఇది ఒక బీసీ యొక్క వ్యవస్థ పైన, బీసీ యొక్క యావత్ బీసీ ప్రజల పైన దాడిగా భావించాల్సిన సందర్భం. ఎందుకంటున్నానంటే ప్రతి వ్యక్తికి ఈరోజు జీవించే హక్కు ఉంటుంది, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఘటనలు జరిగితే మనం అందరికీ తెలిసిందే, న్యాయంగా తీసుకోవచ్చు, చట్టంగా తీసుకోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలలో మీరు కార్యక్రమాలు చేయొచ్చు. అంతేగాని ఈరోజు ఒక మీడియా వ్యవస్థ మీద ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశానికి 4 పిల్లర్లలో ఒక పిల్లర్ అయిన మీడియా వ్యవస్థపై, అలాగే బడుగు బలహీన వర్గాల హక్కులపై దాడిగా దీన్ని వర్ణించాల్సిన సందర్భం. దీన్ని పూర్తిగా నేను యావత్ బీసీ ప్రజల నుంచి కావచ్చు, జాతీయ బీసీ దళ నుంచి ఓ సామాజికవేత్తగా, ఓ మీడియా వ్యవస్థగా నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు నా ప్రత్యేక విజ్ఞప్తి. దాడి చేసిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా, వారి వెనుక ఎవరున్నా, ఈ కుట్ర వెనుక ఎవరు దాగి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఘటాలు తీసుకుని మనకి బోనాలు తీసుకుని వస్తే శౌర్యమత్తికి అమ్మవారిని ఇంత మంచిగా అలంకరించుకుని పల్లకిలో తీసుకుని వచ్చారు. ఎవరికి లేని స్పెషాలిటీ మీకున్నది. దీనికి కారణం ఏం లేదు, అమ్మవారి జాతర చూడాలి కదా. ఆలయంలో కూర్చొని అందరినీ చూస్తారు, కానీ పురవీధుల్లో ఇలా ఆటపాటలతో వస్తున్నారు అని చూడాలన్న ఒక ఆశతోని అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించుకుంటూ ఇక్కడి వరకు వస్తారు. ఎలా అనిపించింది మీకు ఈ సంవత్సరం ఏర్పాట్లు కానివ్వండి, బందోబస్తు కానివ్వండి, అంతా ఎలా అనిపించింది? బందోబస్తు, తోకిసలాట మాత్రం ఏ మాత్రం లేదు. అందులో మాత్రం చాలా సంతోషం. ఆలయం చిన్నది కాబట్టి అందులో తోకిసలాట సహజం. కాకపోతే డోల్ ఒక్కటి మీకు లోపలికి రానివ్వలేదు. అదొకటి అసంతృప్తి. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. ఏర్పాట్ల వరకు బాగానే జరిగాయి, అంతా బాగానే జరిగింది. చాలా అలంకరణ కూడా, అమ్మవారి అలంకరణ, ఆలయానికి అలంకరణ చాలా బాగా చేశారు. చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ సికింద్రాబాద్ కి బోనాలు తీసుకొస్తున్నారు? గత 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అమ్మవారిని పురవీధుల్లో మాత్రం 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాలు అంటే అమ్మవారు మీకు కనిపించి ఇట్లా చెయ్యని చెప్పారా, లేకపోతే మీకు అనిపించి చేస్తున్నారా? కనిపించి చేస్తున్నాను. ఎక్కడి నుంచి మీరు వచ్చింది? మేడ్చల్ నుంచి. ఇంకా అమ్మవారి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మవారి గురించి ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, అమ్మవారికి మనకి ఏ విధంగా అయితే మనకు అన్నాన్ని ప్రసాదిస్తుందో అటువంటి అమ్మవారికి మనం ఒక రోజు భోజనం పెట్టుకోవడమే ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ రోజు అమ్మ బయలుదేరి పురవీధుల్లో మొత్తం ప్రపంచం అంతా తిరిగి మనల్ని కాపాడుతూ ఉంది. అదే రేపు జరగబోయే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన ఘట్టం రంగం. ఆ రంగంలో అమ్మవారి ఈ పండుగ ఎలా జరిగిందో చెప్తుంది. మీ పేరు? మా పేరు శివ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావా? ఇక్కడ మల్కాజ్గిరి. ఎవ్రీ ఇయర్ దర్శనం కోసం, కానీ ఎవ్రీ ఇయర్ లెక్క కనిపిస్తలేదు ఇక్కడ. ఎందుకన్నా అట్లా? ఇంతకుముందు ఆ పల్లారం బండి, ఇదో మన వాళ్ళే తెచ్చినారు ఇవన్నీ పల్లారం బండి, పట్టుకొని పోతుంటే ఆడ కొట్టుడేందన్న మనుషుల్ని అందరు కొడుతున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళంతా పోలీసు వాళ్ళు, ఆ సెక్యూరిటీ, ప్రైవేట్ ఫోర్స్ అనుకుంటారు, తెలియదు మనకి పోలీసు వాళ్ళు ఎవరు. అందరు నూకి పడేస్తారు పెద్ద పెద్ద కట్టలతోటి. అసలు అమ్మవారిని దర్శించడానికి వచ్చినామా మేము? ఎందుకు వచ్చినాం? ఇట్లుంటే ఏంది పరిస్థితి? మరీ టూ మచ్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వస్తాం, ఎప్పుడు ఇట్లా అనిపించలే మాకు. ఇయర్ చాలా కష్టం అనిపిస్తుంది దర్శనంకి కూడా మాకు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము? ప్రతిసారి వస్తూనే ఉంటామా నా. కానీ అది చూడండి, అది పట్టుకొని లోపలికి పోయినారు ఇందాక. అలా చూసి ఉంటారు మీరు. మొత్తం అందరు వచ్చి కొడుతూనే ఉన్నారు. అసలు అమ్మవారిదే కదన్నా అది. శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు 3 ఏళ్ళు కపిని గందెళ్ళు కింద వెరసింహల మీద వరే పక్షులు 10 వృక్షాలు మద్దులు 6 ఏళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలై గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తొలతది నామరా గుజలి రూపంబు, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్ల
చెన్నై తిరుగటి తిరుగయ్యా పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నునుపల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకొని నక్షత్ర కన్నా దాసుకొని 14 హస్తాలు ధరించిన మహాంకాళి మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలు రెదిలాచరు మతం పల్లి విధి మంగనాలు సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నెర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులకు సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాణి డోలనది పంబలను పంబాల చూడు నా బయలవనిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బరిష నా కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలున్ బొంగరాన్న బొంగరం దాని బొడుగంటనా మాదగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నెలకక్క రూపంబు నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనక అలా కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్లన క్షరము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నాకు, నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని
అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటాం. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ, గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని, మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని, అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా, నాలుగు కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటి ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నాయ చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు
సంతోషపెట్టడం ఇక సక్రమంగా పూజలు జరిపించండి. కొద్దిగైనా నాకు రక్తం చూపించండి అన్నాడు. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద బలమే లేకపోతే నేనెంతటి వాడో. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందం బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. నాకు వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నాముని వల్లతోటి పీస్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే కాదు, నన్ను కొలిచేవారు నా కొల్లారే కాదు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం
రక్తం చూపియండి నాకు. రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను వాళ్ళకి. కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తున్నా. అయ్యో అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి, చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలకం. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి. ఆరవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.